అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి, మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక బంగాళాఖాతంలో 14వ తారీఖున ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం అయితే ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం దగ్గరలో అయితే కొనసాగుతుంది. ఇది మరొక 24 గంటల్లో కంప్లీట్గా బలహీన పడిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి దీని ప్రభావంతో ముఖ్యంగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా దక్షిణ కోస్తా అలాగే తూర్పు రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు, అలాగే ముఖ్యంగా ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే రాయలసీమతో పాటుగా తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా కూడా తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు, 1-2 ప్రాంతాల్లో ఒక అరగంట నుంచి 45 నిమిషాల వరకు విస్తారమైన వర్షాలు కూడా పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న చాలా చోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాల వరకు ముసురు వాతావరణం నిన్న మనం చెప్పిన విధంగానే కొనసాగడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ కానీ, దక్షిణ కోస్తా కానీ, ఉత్తరాంధ్ర కానీ, మధ్యాంధ్ర కానీ కంప్లీట్గా చిరుజల్లులు ఎక్కువ చోట్ల కంటిన్యూస్గా ముసురు వాతావరణం మనం చెప్పిన విధంగానే నిన్న ముఖ్యంగా వర్షాలు అయితే నమోదవటం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా ఈరోజు రేపు కూడా చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా వర్షాలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి. ఇక ప్రస్తుతం అయితే ముఖ్యంగా వర్షాలు అయితే ఈరోజు నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా, అలాగే ముఖ్యంగా కడప జిల్లాతో పాటుగా ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు, 1-2 చోట్ల 1 గంట నుంచి 2 గంటలు ఒక విస్తారమైన వర్షం కూడా పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు గూడూరు కానీ, సూళ్ళూరుపేట కానీ, నాయుడుపేట కానీ, వెంకటగిరి కానీ, శ్రీకాళహస్తి, తిరుపతి పరిసర ప్రాంతాలు, అలాగే బీట్లుగుంట, అలాగే వింజమూరు కానీ, రాపూర్ పరిసర ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా నెల్లూరు, కావలి పరిసర ప్రాంతాలు, కొవ్వూరు పరిసర ప్రాంతాలు, పోర్మిల్లాల ఈ ప్రాంతాల్లో వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు, 1-2 చోట్ల 1 గంట నుంచి 2 గంటలు విస్తారమైన వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. వర్షాలు ఎలా ఉంటాయంటే కంటిన్యూస్గా జల్లులు పడుతూనే ఉంటాయి. ఒక అరగంట లేదా గంట విస్తారమైన వర్షం ఉంటుంది, మళ్ళీ ఒక కంటిన్యూస్ వర్షం పడుతుంది, మళ్ళీ ఒక 2-3 గంటల గ్యాప్ ఉంటుంది, మళ్ళీ 1 గంట లేదా 2 గంటల భారీ వర్షం ఉంటుంది. ఆ విధంగా అయితే మనము ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో చూసే అవకాశం అయితే ఉంది. మరొక పక్కన ప్రకాశం జిల్లాలో కూడా ఈరోజు విస్తారమైన వర్షాలు మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో 1 గంట నుంచి 2 గంటల వ్యవధిలో తక్కువ సమయంలోనే ఎక్కువ మోతాదులో వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి. మిగిలిన ప్రాంతాల్లో కంటిన్యూస్గా చిరుజల్లులు పడుతూనే ఉండే అవకాశాలు అయితే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అయితే ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు గిద్దలూరు కానీ, మార్కాపురం, దర్శి, పొదలి, మేదరమట్ల, ఒంగోలు పరిసర ప్రాంతాలు, చీరాల, అద్దంకి ఈ ప్రాంతాలు మొత్తం, సంతనూతలపాడు కానీ ఈ ఏరియాలు మొత్తం కూడా కంటిన్యూస్గా వర్షాలని మనం చూడటానికి అవకాశాలు ప్రకాశం జిల్లాలో కూడా ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో అయితే ఉంది. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా, అలాగే అన్నమయ్య జిల్లా కానీ, అలాగే వీటితో పాటుగా సత్యసాయి, అనంతపురం జిల్లా, అలాగే కడప జిల్లా వ్యాప్తంగా, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా తేలికపాటి చిరుజల్లుల నుంచి మోస్తరు వర్షాల వరకు పట్టడానికి ఎక్కువ ప్రదేశాల్లో అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం కూడా గత 4 రోజులుగా మనం చెప్పిన విధంగానే రాయలసీమలో సూర్యుడు తక్కువగా అలాగే చిరుజల్లులు ఎక్కువగా కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే ఈరోజు కూడా తేలికపాటి చిరుజల్లుల నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు అయితే ఉండే అవకాశం ఉంది. తిరుపతి, కడప జిల్లాలో చాలా చోట్ల మోస్తారు నుండి భారీ వర్షాలు, 1-2 చోట్ల 1-2 గంటల వరకు కొంచెం మంచి వర్షం కూడా పడటానికి అవకాశం సూచనలు అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది. ఇది ఓవరాల్గా ముఖ్యంగా రాయలసీమ అలాగే ముఖ్యంగా దక్షిణ కోస్తా పరిస్థితి. మరొక పక్కన మనం చూసుకుంటే బాపట్ల జిల్లాలో కూడా అక్కడక్కడ మంచి వర్షాలు, ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు బాపట్ల, రేపల్లె, అలాగే పొన్నూరు పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు పడటానికి అవకాశాలు అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది. ఇక గుంటూరు జిల్లా కానీ, పల్నాడు జిల్లా కానీ, అలాగే ఇటు వచ్చేసరికి మనకి కృష్ణా, ఎన్టీఆర్, అలాగే ఏలూరు, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల వ్యాప్తంగా కూడా తేలికపాటి చిరుజల్లుల నుంచి మోస్తరు వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత 4 రోజులుగా ఈ రోజు కూడా వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. రేపటి నుంచి మనకి సూర్యుడు కొన్ని ప్రాంతాల్లో వచ్చే అవకాశం ఈరోజు సాయంత్రం లేదా ముఖ్యంగా రేపటి నుంచి ఎక్కువ ప్రాంతాల్లో వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మెల్లిమెల్లిగా సూర్యుడు రావడానికి ప్రయత్నం చేసే అవకాశం అయితే ఉంది, కానీ రేపటి నుంచి ఎక్కువ ప్రాంతాల్లో ముఖ్యంగా
వచ్చే అవకాశం అయితే ఉంది. ఈరోజు కూడా గుంటూరు కానీ, పల్నాడు కానీ, అలాగే కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో చాలా చోట్ల తేలికపాటి చిరుజల్లు నుంచి మోస్తరు వర్షాల వరకు పడటానికి అవకాశాలు అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు అయితే ఉంది. ఇక మరొక పక్కన ఉత్తరాంధ్ర జిల్లాల్లో అల్పపీడనం ముందుకు వెళ్ళే సందర్భంలో అయితే భారీ వర్షాలు నమోదవడం జరిగింది. వెనక్కి వచ్చే సందర్భంలో కూడా గత 4-5 రోజులుగా ముఖ్యంగా మనం చూసుకుంటే దాదాపు 22వ తారీఖు నుంచి 4 రోజులుగా ఎడతెరుపు లేని ముసురు వాతావరణం అయితే ఉత్తరాంధ్ర వాసులను అయితే చిరాకు పెట్టిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే అనకాపల్లి కానీ, విశాఖ కానీ, విజయనగరం కానీ, శ్రీకాకుళం కానీ, పార్వతీపురం, మన్యం జిల్లా కానీ, అల్లూరి సీతారామరాజు గత 4 రోజులుగా కంటిన్యూస్గా చిరుజల్లులు, మోస్తరు వర్షాలు, ముసురు వాతావరణం కొనసాగుతుంది. కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలైతే సూర్యుడు కోసం ఎదురు చూస్తున్నారు. చాలా చిరాకు అయితే ఈ వర్షం అయితే ఉత్తరాంధ్ర ప్రజలను అయితే తెప్పిస్తుంది. కానీ వర్షాలు అయితే మరొక 24 గంటలు అంటే మ్యాక్సిమం ఈరోజు వరకు ఎక్కువ ప్రాంతాల్లో ఉంటాయి. రేపటి నుంచి లేదా ఈరోజు కొన్ని ప్రాంతాల్లో సూర్యుడిని మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. రేపటి నుంచి ఎక్కువ ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో సూర్యుడిని చూడటానికి అవకాశాలు అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అయితే ఉంది. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే భారీ వర్షాలు పడటానికి మనకి అవకాశాలు నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా, ప్రకాశం జిల్లాలో ఉంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం జిల్లాతో పాటుగా కడప జిల్లా, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే చిత్తూరు జిల్లా, అలాగే బాపట్ల జిల్లా, అలాగే కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లా కానీ, అలాగే కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాతో పాటుగా అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు ఈ జిల్లాల్లో ఈరోజు కూడా చాలా చోట్ల మబ్బులతో కూడిన తేలికపాటి చిరుజల్లు నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో ఒక అరగంట నుంచి 50 నిమిషాల మధ్యలో కొన్ని ప్రాంతాల్లో ఒక భారీ వర్షం కూడా పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా తేలికపాటి చిరుజల్లుల నుంచి మోస్తరు వర్షాలు, సూర్యుడు తక్కువగా, మబ్బులు ఎక్కువగా, జల్లులు ఎక్కువగా అయితే రాయలసీమ, దక్షిణ కోస్తా, మధ్యాంతర్ని ఈరోజు కూడా ముంచెత్తే అవకాశాలు అయితే ఈరోజు కూడా ముసురు భయపెట్టే సూచనలు అయితే ఉన్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో నిన్న జోరుగా చిరుజల్లులు అయితే నమోదవడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా తేలికపాటి చిరుజల్లుల నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. ఈరోజు కూడా హైదరాబాద్ నగరంలో తేలికపాటి చిరుజల్లుల నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి నగర ప్రజలు ఎవరు కూడా భారీ నుండి అతి భారీ వర్షాలకి భయపడాల్సిన పరిస్థితి అయితే లేదు. కానీ ముఖ్యంగా తేలికపాటి చిరుజల్లుల నుంచి మోస్తరు వర్షాలు కంటిన్యూస్గా చాలా చోట్ల ముసురు వాతావరణంతో కూడిన వర్షాలు హైదరాబాద్ నగరంలో పడే సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు కానీ, అలాగే ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరొక పక్కన మనం చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం కానీ, నల్గొండ కానీ, మహబూబ్ నగర్ కానీ, వరంగల్ జిల్లా కానీ, అలాగే మెదక్, నిజామాబాద్ జిల్లాలో కూడా చాలా చోట్ల నిన్న కూడా వర్షాలు అయితే ముసురు వాతావరణంతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. ఈరోజు కూడా తేలికపాటి చిరుజల్లు నుంచి మోస్తరు వర్షాలు, మబ్బులు ఎక్కువగా అయితే మాత్రం మనము ఈ జిల్లాలో కూడా చూసే అవకాశం అయితే ఉంది. ఇక ఆదిలాబాద్, కరీంనగర్ కూడా అక్కడక్కడ మబ్బులతో కూడిన జల్లులు కొన్ని చోట్ల ఒక అరగంట నుంచి గంట మోస్తరు వర్షాలు కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు కూడా కంప్లీట్గా క్లౌడీగా చాలా ప్రాంతాల్లో ఉండి, ముఖ్యంగా మనం చూసుకుంటే హైదరాబాద్ నగరంలో కానీ, అలాగే ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, అలాగే కరీంనగర్, వరంగల్, అలాగే వీటితో పాటుగా మహబూబ్ నగర్తో పాటుగా రంగారెడ్డి, ఆదిలాబాద్, అలాగే నిజామాబాద్, మెదక్ వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ముసురు వాతావరణం అంటే కంటిన్యూస్గా తేలికపాటి చిరుజల్లు నుంచి మోస్తరు వర్షాల వరకు పడటానికి అవకాశాలు, సూచనలు అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది. కాబట్టి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కూడా తేలికపాటి చిరుజల్లు నుంచి మోస్తరు వర్షాలు, సూర్యుడు తక్కువగా, ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రేపటి నుంచి ఎక్కువ ప్రాంతాల్లో సూర్యుడు అయితే మనకి కనిపించే సూచనలు అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఈ వర్షాల గురించి మీ అందరికీ కూడా గత 10 రోజుల నుంచి చెప్తూనే ఉన్నాను. అల్పపీడనం వెళ్ళే ముందు తక్కువ ప్రాంతాల్లోనే వర్షాలు ఉన్నప్పటికీ వెనక్కి వచ్చే సందర్భంలో ఎక్కువ ప్రాంతాల్లో ఉంటాయని మనం చెప్పిన విధంగానే ప్రస్తుతం అయితే వర్షాలు అయితే కొనసాగుతున్నాయి. మరొక 24 గంటలు అయితే ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, అలాగే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతాయి. రేపటి నుంచి తగ్గుతాయి. అలాగే మరొక 48 గంటలు రాయలసీమ, అలాగే ముఖ్యంగా దక్షిణ కోస్తాతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని దక్షిణ తెలంగాణ జిల్లాలు, పడమర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు నమోదయ్యే సూచనలు, అవకాశాలు అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది. ఇది ఓవరాల్గా ఈరోజు వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్. మన ఛానల్ని ఆదరించి, ఆశీర్వదించి నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి, ప్రేమకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.